శ్రీక్రీస్తుకు సంఘమునకు లోక కళ్యాణము పాల్గొందమురండి విశ్వాస హృదితో. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందమురండి, మనము పాల్గొందమురండి. నజరేయుని బలి పూజలో పాల్గొందమురండి, మనము పాల్గొందమురండి. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందమురండి, మనము పాల్గొందమురండి. నజరేయుని బలి పూజలో పాల్గొందమురండి, మనము పాల్గొందమురండి. రెండు కన్నులు చాలవు, పంచేంద్రియములు సరిపోవు. రెండు కన్నులు చాలవు, పంచేంద్రియములు సరిపోవు. ఆవరించంత విశ్వాసమునైనా కలిగి ఉండుము ఈ పూజలో. ఆవరించంత విశ్వాసమునైనా కలిగి ఉండుము ఈ పూజలో. శ్రీక్రీస్తుని బలియాగములో పాల్గొందమురండి, మనము పాల్గొందమురండి. నజరేయుని బలి పూజలో పాల్గొందమురండి, మనము పాల్గొందమురండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున శిలువపై మరణించి ఉత్థానమైన క్రీస్తు యేసు వరప్రసాదములు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. దివ్యకారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ పండగ స్తోత్రములు అందజేస్తున్నాను. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, దైవకృప భక్తులారా, ఈరోజు మనము యేసుపురం దివ్యకారుణ్య పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఉన్నాము. ఇంకా వస్తూనే ఉన్నారు. ఎండను కూడా లెక్క చేయక యేసు దివ్యకారుణ్య ప్రేమ బగబగ మండే సూర్యుని కంటే కూడా మనల్ని చేరదీరి ఆశీర్వదిస్తుంది. ఎర్రటి ఎండలో కూడా చల్లని వరప్రసాదములు మనకు దొరుకుతాయని మీరందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని, పెద్దలు స్త్రీలు పురుషులని భేదం లేకుండా ఈ ప్రాంతం నుంచి యేసు దివ్య హృదయం నుండి కారిన జీవ జలధారల వలె ఈ ప్రాంతం అంతా కూడా గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ లేనప్పుడు ఆ దేవుని కృప మొదలై ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందిందో చాలా ఆనందంగా ఉంది. కనుక పూజ్యులైన దివ్యకారుణ్య పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ ప్రేమ్ కుమార్ గారికి, ఇక్కడికి చేసిన గురువులందరికీ, ప్రతి గురువుకి, సాలూరు విచారణ కర్తలైన ఫాదర్ శౌరిబాబుకి, ఇతర గురువులు కూడా అందరూ, ఉపదేశులు, కన్యాస్త్రీలందరి పేరిట గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమను దేశ దివ్య కారుణ్యమునకు అర్పించుదాము. ఈరోజు నేను మొదటిసారి
ఈ పండుగ పూజకు రావటం చాలా ఆనందంగా ఉన్నది కనుక మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈ లోకానికి కావలసినది దేవుని కరుణ, కృప. పాస్కా పండగ 2వ ఆదివారము. దేవుడు కరుణ చేత తన 12 మంది అపోస్తులు, గట్టివాడు, ఉక్కు మనిషి అయిన థామస్ గారిని మన దేశం పంపాడు. ఆయన దివ్య కారుణ్యాన్ని పొందుకొని దాన్ని మనకిచ్చాడు. 2000 సంవత్సరాలు దాటుతున్నా మన దేశంలో ఈ దివ్య కారుణ్య ప్రేమ ఇంకా అనుకున్నంత సఫలం కావటం లేదు. మనం ప్రార్థిస్తున్నాము, పండుగలు చేస్తున్నాము, స్వార్థ బోధిస్తున్నాము, ఉపదేశులు గ్రామాల్లో కష్టపడుతున్నారు, గురువులు విచారణలో. కనుక మీరందరూ కూడా ఎక్కడెక్కడ పని చేస్తున్నారు. కనుక ఈ సంవత్సరము మనకు పెద్ద బాధ్యత ఉన్నది. యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. యేసు ప్రభు పుట్టిన స్థలములో ఈ సంవత్సరం క్రిస్మస్ లేదు. యేసు ప్రభు చనిపోయిన కల్వరిగిరి మీద ఈ సంవత్సరం పెద్ద శుక్రవార పండగ పూజ చేయలేకపోయినారు. అక్కడ యుద్ధం మొదలైంది క్రీస్తు ప్రభు. కనుక మనుషుల్లో సైతాను రాజ్యం ఎంతగా వర్ధిల్లుతుందో, పైచేయి సాధిస్తుందో మనం గ్రహించి ఈ సంవత్సరం కనుక ఈ యుద్ధ సమయంలో దేవా, కారుణ్య దేవా, మీ పాదములను శరణుగోరి మేము ప్రార్థిస్తున్నాము. అన్ని చోట్ల యుద్ధాలను ఆపు చేయండి. ప్రజల మధ్యలో శాంతి, ప్రేమ, కరుణ, కల్వరిగిరి మీద చూపించిన ప్రేమ, ఉత్థానం 2వ పాస్కా కాలపు రోజున తన పంచగాయములను చూపి దేవుడు మన గాయాలన్నీ, మన యుద్ధ గాయాలను ప్రత్యేకంగా మాన్పమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పండగ స్తోత్రం చెప్తూ ఆనందముతో, కనుక ఏ శక్తి కూడా దివ్య కారుణ్య శక్తి కంటే మిన్నది కాదు. మనం భయపడవచ్చు, అదిరిపోవచ్చు ఈ లోక శక్తులను చూసినప్పుడు, కానీ దానికన్నా మిన్నైన శక్తి లేదు. తప్పకుండా మన ప్రార్థన ద్వారా, ఈ పుణ్యక్షేత్రం ద్వారా లోకమంతటా, మన విశాఖ అగ్రపీఠంలో ప్రపంచమంతటా శాంతి కాంతులు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ విధముగా శాంతి కాంతులు విజలించాలని కోరుకుంటూ, నా దేవా నా ప్రభు అని ఏడుస్తూ మొరపెడుతూ ఎలుగెత్తు తోమాసు వలె సాష్టాంగపడి ఆరాధించుతూ ఈ పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, తప్పిదములను ఒప్పుకొని దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యమైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పూనై. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో, ఆరిపోయిన దీపమై, వాడిపోయిన పువ్వునై. వంచితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి, వెలిగించమని నా జీవితాన్ని. కనికరించి కరుణించవా, ఓ నా దైవమా, నా జీవమా, ఓ నా దైవమా, నా జీవమా. చితికిన మనసుతో, నలిగిన హృదయంతో,
సర్వశక్తిగల సర్వేశ్వరుడు దయగల ప్రభు మన పాపములన్నీ మన్నించి మన లోపములన్నీ సవరించి మనలను మన నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలయమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్క మహోత్సవముల ద్వారా ప్రత్యేకంగా దివ్యకారుణ్యాదివార పండుగ రోజున నీ పవిత్ర ప్రజలుగా రూపొందించుకున్న ఈ బిడ్డలందరి యందు నిత్య జీవన వరము నూతనీకరించుము. నీ కృపను వారి యందు అధికమధికము చేయుము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానం ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్రాత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తం ద్వారా పొందిన రక్షణను పూర్తిగా యేసు దివ్య కారుణ్య హృదయమును తూచి గ్రహింపగలుగుదురుగాక. ప్రపంచమంతట శాంతిని ప్రసాదించమని యుద్ధములను ఆపివేసి మనుషుల హృదయములలో శాంతి కాంతుల కిరణములు వెదజల్లి ప్రపంచ ప్రజలందరూ ఏక కుటుంబముగా ఒకే దేవుని బిడ్డలుగా జీవించున్నట్లు అనుగ్రహింపుడు. నేడు యేసుపురమునకు ఇచ్చేసిన దివ్యకారుణ్య విశ్వాసులందరినీ మీ కృపలతో నింపి వారందరూ ఒక్కొక్కరు నీకు సాక్ష్యమిచ్చి ప్రపంచ శాంతికే కృషి చల్పినట్లు దీవించుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాస్కా కాలపు రెండవ ఆదివారం దివ్యకారుణ్య మహోత్సవము. మొదటి పట్టణము. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానితో అందరూ పాలు పంచుకొని చుండిరి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 42 నుండి 47 వరకు. జ్ఞానస్నానము పొందిన ప్రజలు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు నిమగ్నమై ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించని వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొని చుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికను వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెని విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరకును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. రెండవ పట్టణము
పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవ శక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిమ్మట ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు పన్నిద్దరిలో ఒకడగు దిదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేళ్ళు పెట్టి
ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేళ్ళు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకనే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమును మీరు జీవము పొందుటకు ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఇది పాస్కా కాలము. హల్లెలూయా గీతాలు పాడే మహత్తరమైన అద్భుతమైన కాలము. క్రీస్తు శిలువపై మరణించి ఉత్థానమైన రోజు కాబట్టి గాయక బృందములతో పాటు మనమందరము కూడా హల్లెలూయా అంటూ పాటలు పాడి దేవుని స్తుతించుదాము. హల్లెలూయాలో గల అర్థము యేసు దివ్యకారుణ్య హృదయ ప్రేమను నిండుగా మనకు తెలియపరుస్తుంది. దేవుడు కరుణామయుడు, ప్రభు దయామయుడు. ఆయన ప్రేమ కలకాలముండును. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, కనుక ఈరోజు ఆ గొప్ప పండుగకు మనం ఇచ్చట సమావేశమైనాము. పాస్కా పండగ పోయిన ఆదివారము జాగరణ పూజ నుంచి అర్ధరాత్రి పూజలతో మనము ప్రారంభించాము. ఇప్పుడు 2వ ఆదివారము, తోమాసు గారి ఆదివారము. మన భారతదేశంలో స్వార్థ తీసుకురావడానికి వచ్చిన 12 మందిలో ఒకే ఒక అపోస్తలుడు. ఆయనకు ప్రభు దర్శనమిచ్చి మన ఇండియా పంపారు. పోయిన ఆదివారము పాస్కా పండగ రోజు కనిపించినప్పుడు, యేసు దర్శనమిచ్చినప్పుడు ఆయన ఉన్నాడా? యేసు ప్రభు మరణించినాడు, ఆయన విశ్వాసం కూడా మరణించింది, చచ్చిపోయింది, అంతే. ప్రభు ఉత్థానం అవుతాడని ఆయనలో కొంచెమైనా నమ్మకం లేకుండే. 11 మంది అపోస్తులు కూడా అలాగే ఉన్నారు. కనుక వారికి 40 రోజులు దర్శనం ఇచ్చి వారి విశ్వాసాన్ని, చనిపోయిన విశ్వాసాన్ని తిరిగి పునర్జీవింపచేశాడు. తోమాస్ గారు లేరు కాబట్టి దేవుని కరుణ ఎంత గొప్పదంటే, ఇక నిన్ను కాదని వదిలిపెట్టిపోయినా, నువ్వు నేను దేవుని మర్చిపోయినా, జ్ఞాన స్నానంలో దేవుని బిడ్డ అయినా, ఆయన దారి తప్పి ఇక ఈ లోకంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కోలేక దేవుని నమ్మలేకపోవటము, దేవుడే లేనండి నమ్మకానికి రావటం, ఈ విధంగా అనేకం జరుగుతున్నవి. కనుక తోమాసు గారి కోసం, ఒక్కడి కోసమైనా మరలా ఈ ఆదివారం 8 దినములు గడిచిన పిమ్మట మూసిన తలుపులు మూసినట్లుండగానే సువార్త విన్నారు. జాగ్రత్తగా అనుకుంటున్నాను. మూసిన తలుపులు మూసినట్లుండగానే క్రీస్తు లోపటికి ప్రవేశించాడు. 8వ దినమున ఇంకొకటి మనకు గుర్తుకు రావాలి. యేసు ప్రభు పుట్టిన 8వ దినమున పశువుల పాకలో పుట్టిన బాలునికి సున్నతి చేసి శారీరకంగా విశ్వాసంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు తోమాసు గారిని సున్నతి చేసి ఆత్మ పరంగా, ఆత్మకు ఆయన మీద ఏర్పడిన ఆ అవిశ్వాసపు, అనుమానపు తోమాసు అని పేరు ఆయనకు, అవిశ్వాసపు తోమాసు అని పేరు.
అలాంటి వాడిని మన దేశం పంపాడు. ఆయన నమ్మడు. ఎంత మొండివాడంటే తాను చూస్తే తప్పితే నమ్మడు. చూస్తేనే కాదు, నేను ప్రభు గాయములలో, ఆయన చేతులలో ఏర్పడిన గాయములలో, ఆయన ప్రక్కలో బాకుచే బాణముచే పొడవబడిన ఆయన గుండె గాయములో చేయబెడితే తప్పితే నేను నమ్మను అని ఖచ్చితంగా అన్నాడు. పోయిన వారం కనిపిస్తే శిష్యుల మధ్యలో కలిసి, ఇదిగో మేము ప్రభువుని చూసాము, నువ్వు అనుకున్నట్టు ఆయన ఇంకా చనిపోయలేడు అని అంటే, నేను నమ్మను, మీరంతా పిచ్చివాళ్ళు, మీకు అందరికి తెలియలేదు అని ఈ విధంగా ఈనాడు దివ్య కారుణ్య హృదయ ప్రేమ నమ్ముకునే భక్తులను చూసి చాలామంది మీకు తెలియలేదు, ఎక్కడిదా ప్రేమ, ఎక్కడిదా మన్నింపు, ఎక్కడిదా కృప అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రం ఏర్పడ్డప్పుడు కూడా నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో. కొంతమంది ఉన్నారు ఇక్కడ 17 సంవత్సరాల క్రితము ఈ దివ్యకారుణ్య ఆ హృదయంలో నుంచి జాలువారిన ప్రేమ, గుండెలో నుంచి, తల్లిదండ్రుల గుండెల్లో నుంచి తమ ప్రేమ బిడ్డల మీదకి వస్తుంది. అదేవిధంగా దేవుని ప్రేమ ముఖ్యంగా ఈ 2వ పాస్కా ఆదివారం ద్వారా దేవుని ప్రేమ మన మీద జాలువారుగా ప్రవహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సుదీర ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో, ప్రజలు చాలా తక్కువ ఉన్న ప్రాంతంలో, చాలా వెనకబడిన ప్రాంతంలో ఈ దివ్యకారుణ్య హృదయము పుణ్యక్షేత్రం వెలవటము, దానిలోని పరమార్థమును మనం గ్రహించాలి. క్రీస్తునాథునందు ప్రియులారా, యేసు దివ్య కారుణ్య పటం మీ అందరికి ఇస్తున్నారు ఈరోజు. యేసు దివ్య కారుణ్య పటము, ఆ స్వరూపాన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. యేసు దివ్య హృదయంలో నుంచి కుడి చేయి ఎత్తి ఆశీర్వదించినట్టుగా, మనల్నందరినీ దీవించినట్టుగా ఉంటుంది కుడి చేయి. 2వ చేయి ఎక్కడుంటుంది? తన హృదయం వైపు చూపిస్తూ చూడండి. ఆ హృదయంలో నుంచి సైనికుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా మనకు దివ్య కారుణ్య వరాలను ఇచ్చాడు. మనమైతే బతికుండగానే ఏ మంచి పని అయినా చేయవచ్చు, ఏ మంచి మాట అయినా పలకవచ్చు, ఏ పుణ్య కార్యమైనా చేయవచ్చు. చనిపోయిన తర్వాత మనం ఏదైనా చేయగలమా? లేదు. కానీ దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తులో చనిపోయిన తర్వాత కూడా గుండెలో మిగిలి ఉన్న తన ప్రేమ, 2 జీవజలధారలు గుండెలో నుంచి వచ్చాయి. ఒకటి ఎరుపు రంగు, 2వది తెలుపు రంగు లేకపోతే నీలపు రంగు, నీళ్ళ రంగు. ఈ నీళ్లు జ్ఞానస్నానానికి గుర్తు. ఎరుపు రంగు దేనికి గుర్తు? దివ్య బలి పూజ, దివ్య రక్తము, శిలువ నుండి కారిన రక్తము దివ్య బలి పూజలో ద్రాక్షారసం క్రీస్తు రక్తముగా మారి, ఈ విధముగా యేసు దివ్య కారుణ్య హృదయంలో నుంచి దాని అర్థం మనం గ్రహించాలి. ఇది ఫౌస్తీనా అనే అమ్మగారికి కనిపించి, నాకు ఒక పండగ కావాలి. ఎప్పుడు యేసు ప్రభు తనకు ఒక పండగ కావాలని అడగలే. క్రిస్మస్ పండగని అడగలే, పెద్ద శుక్రవారం కావాలని అడగలేదు, పాస్కా పండగ అడగలేదు. కానీ నాకు దివ్య కారుణ్య హృదయ పండగ కావాలి అని ఎవరికి కనిపించారు? ఫౌస్తీనా అనే ఒక సిస్టర్ చాలా గంటలు రోజులు యేసు దివ్య హృదయం ఆమె ధ్యానించి ప్రార్థించేది. ముఖ్యంగా ఈ శతాబ్దంలో 2వ ప్రపంచ యుద్ధము జరుగుతున్న కాలంలో అసలు కోట్ల మంది పిట్టలు నేల కూలినట్లు కూలుతున్నారు. తుపాకులు, ఫిరంగులు, అప్పుడే యుద్ధ తుపాకుల్ని, పిస్తోళ్ళని కనుక్కున్నారు. ఇప్పుడైతే మిసైల్స్ వచ్చినా ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్ వస్తే ఎక్కడ బాంబు పడమంటే అక్కడ పడుతుంది. కానీ అప్పుడు గన్ పౌడర్ కనుక్కున్నారు, యుద్ధ విమానాలు కనుక్కున్నారు. ఇక 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆమె ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, ప్రభువా, ఈ లోకంలోనే ఇంత రాచకము, అన్యాయం, అవినీతి, అక్రమాలు ఉన్నాయి, దానికి తోడు మనుషుల్ని చంపుకోవటము, లోకాంత్యం ఎప్పుడో
వస్తుందని మనం ఎదురు చూస్తున్నాము. కానీ మనుషులు ముందే తెచ్చుకునేటట్టుగా ఉన్నారు, తమను తామే చంపుకునేటట్టుగా ఉన్నారని ఆమె దివారాత్రములు రేయింబవళ్ళు ప్రార్థిస్తూ ఉంటే ఆ పౌస్తీన సిస్టర్ గారికి ప్రభు కనిపించి తన హృదయంను చూపించి 2 జీవజలధారలు, ఇవి కూడా బైబిల్ పరంగా మనం చూడాలి, కేవలం దర్శనం మాత్రమే కాదు. యేసు ప్రభు చనిపోకముందు చేసిన చిట్ట చివరి అద్భుతము దివ్య పూజాబలి. అప్పమును తన శరీరముగా, ద్రాక్షారసమును దేనిగా మార్చారు? తన రక్తముగా. కనుక అందుకే ఈ యేసు దివ్యకారుణ్య హృదయంలో మనకు కనపడే ఎరుపు రంగు యేసు ప్రభు చేసిన అద్భుతాలలోకెల్లా అత్యద్భుతము, అమరము, అమృతము. మనకు నిత్య జీవం అంటే అదే. కనుక అమృతము సమానమైన దివ్య బలి పూజను మనకిచ్చాడు. యేసు మరణించి ఉత్థానమే లేచిన తర్వాత మొట్టమొదటి అద్భుతము, మీరెవరి పాపములు మన్నించెదరో అవి వారికి మన్నింపబడును, మీరెవరి పాపములు మన్నింపరో అవి వారికి మన్నింపబడవు. ఈరోజు మనం విన్న యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనము చూసాము కదా, యేసు వారిపై పవిత్రాత్మను శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, మీరెవరి పాపములు మన్నించెదరో అవి మన్నింపబడును. 19వ అధ్యాయం 19వ వచనము, క్షమించాలి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 31 వరకు విన్నాము. కనుక ఈ 2వ వరము యేసు దివ్యకారుణ్య హృదయంలో పాప మన్నింపు, నిత్య జీవవరాలు. బాప్తిజం ద్వారా మనకు జన్మ పాపముతో సహా అన్ని పాపములు పరిహారం పొందుటకు అది దేవుడిచ్చిన ప్రత్యేకమైన సాధనము. జన్మ పాపము తర్వాత చేసిన పాపములకు, కర్మ పాపములకు పాప సంకీర్తనం అనే దేవుని మానము. కనుక యేసు ప్రభు దివ్య హృదయం నుండి మనకి పటములో కనిపించే 2 జీవజలధారలు తాను చనిపోకముందు చేసిన మొట్టమొదటి చిట్ట చివరి అద్భుతము, తర్వాత ఉత్థానమే లేచిన తర్వాత చేసిన మొదటి అద్భుతము దివ్య బలి పూజ, పాప సంకీర్తన దేవుని మానములు. ఈ 2 కూడా మనం ధ్యానించుతూ ఈ లోకమంతా కడగబడాలి క్రీస్తునాథునేందు. ప్రియులారా, నేను మొన్న ఈ మధ్యలో ఒక సైంటిస్ట్ని కలిసి ఎందుకు ఎండాకాలం రాను రాను ఎండలు ఎక్కువైపోతున్నాయి, మరీ తీవ్రమైన ఎండ వస్తుంది, మనుషులు చెట్లు కొట్టేయటం ఒకటి, తర్వాత అన్ని సిమెంట్తోని భవనాలు, కట్టడాలు, రోడ్లు కట్టడము, ఈ పచ్చని ప్రకృతికి అన్యాయం చేస్తున్నారు. కనుక దానివలన సూక్ష్మజీవులు మన కంటికి కనపడని వైరస్లు ఎక్కువైపోతున్నాయి. కానీ ఈ వైరస్లన్నీ చనిపోవటానికి ఎండ ఎక్కువగా అవసరం అవుతుంది. కనుక దేవుడు ప్రతి సంవత్సరం 2 నెలలు ఇంత ఎండను ఈ భూమి అంతా బాగా ఎండిపోవటమే కాదు, దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు, కరోనా టైంలో మనకు తెలిసింది సూక్ష్మజీవి అంటే ఏంటిదో, వైరస్లు అంటే ఏంటిదో. కనుక ఇలా సూక్ష్మజీవులు ఎక్కువయ్యే కొంది దాని శక్తి ఎక్కువయ్యే కొంది మన ఆధ్యాత్మికంలో మాట్లాడాలంటే మన పాపం అనే వైరస్సు, అన్యాయ కృతులు కూడా ఎక్కువయ్యే కొంది. ఈ విధముగా దివ్య కారుణ్య హృదయ ప్రేమ అగ్ని జ్వాలలు, ఆరిపోని ప్రేమ, ఆరని దివ్య జ్వాలల యేసు ప్రభు కిరణ కాంతులు మన మీద వచ్చి మనలందరినీ మన్నించాలని, ముఖ్యంగా ఈ పండుగ పాస్కా కాలంలో 2వ ఆదివారము ఎండాకాలంలో వస్తుంది. అయినప్పటికీ మనము కనుక ఈ లోకమనే ఈ భూప్రపంచంలో సూక్ష్మజీవులు, పాపమనే సూక్ష్మజీవులు ఎక్కువైపోయి మనకు యేసునాథుని దివ్య కారుణ్య జడివానల, ఎర్రటి ఎండలో వాన కురిస్తే ఎంత చల్లగా ఉంటుందో మనకు తెలుసు, ఈ ప్రకృతి ఎంత పులకిస్తుందో తెలుసు. కనుక యేసు దివ్యకారుణ్య హృదయంలోని ఈ ప్రేమను మనం గ్రహిస్తూ క్రీస్తునాథునేందు ప్రియులారా, ఉత్థాన మహిమ, ఈ ఉత్థానము ద్వారానే యేసు దివ్యకారుణ్యం మనకు దొరికిందని, ముఖ్యంగా 2026 సంవత్సరంలో మనం ఉన్నాము. ఇప్పుడు 2000 సంవత్సరంలో
ఈ పండుగను రెండవ జాన్ పాల్ పోప్ గారు ఈ 1000 సంవత్సరాలకి 2000 నుంచి 3000 వరకు ఈ సహస్రాబ్దికి అంటారు. 1000 సంవత్సరాలను సహస్రాబ్దికి కావలసిన ప్రత్యేక వరములు ఈ దివ్య కారుణ్యములో మనకు దొరుకుతాయి. ప్రజలు ఆశించాలి కనుక కోరుకోవాలి, కోరుకున్న దాన్ని జీవించాలి, జీవించిన దానికి సాక్ష్యం ఇవ్వాలి అని. కనుక ఏబిసి అనే ఇంగ్లీష్ అక్షరాలు మనకు తెలుసు కదా. ఏబిసి ఆఫ్ దివ్య కారుణ్యం అంటే ఏంటిది అని మనం గ్రహించాలి. మొట్టమొదట యేసు దివ్య హృదయమును మనమును ఆశించాలి, కోరుకోవాలి. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఆ ఉద్దేశంతో వచ్చినారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రపంచమంతటా ఈరోజు దివ్య కారుణ్య పండుగ కేవలము మన ఈ పుణ్యక్షేత్రంలో మాత్రము కాదు. కనుక ప్రపంచమంతటా పరిశుద్ధ పాపు గారితో మొదలుకొని రెండవది ఈనాడు మనము దివ్య కారుణ్యాన్ని పొందుకోవాలి. రెండవది ముఖ్యమైనది. కనుక ప్రపంచమంతటా మంచి గాలి ఉన్నా నువ్వు పీల్చుకోకపోతే అది లాభం లేదు. పోలియోకి మందు కనుక్కున్నారు. అమ్మ నాన్నలు పిల్లలకి చిన్నప్పుడు పోలియో మందు కనుక్కున్నా కానీ పోలియో చుక్కలు వేయకపోతే పోలియో వ్యాధి రాకుండా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. తప్పకుండా పోలియో వస్తుంది. కనుక ఆ చుక్కల్ని మనం వాడుకున్నప్పుడే. కనుక క్రీస్తు సాధించి పెట్టిన ఈ దివ్య కారుణ్యాన్ని మనమందరం ఈరోజు పొందుకొని మనం ఒక్కొక్కరము చేసిన చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, తలంపులు, మాటలు వీటన్నిటిని కూడా మన్నించమని మనకి ఆ దివ్య కారుణ్యాన్ని నిండుగా దయచేయమని ప్రార్థించాలి. ఈ పూజాబలి అర్పించే దాని ఉద్దేశమే. అందరం ఇప్పుడు విశ్వాసముతో ప్రమాణము చేయడం. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియమ్మను పుట్టెను. పొంతు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధించబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధాలను విశ్వసించున్నాను. పాపముల మన్నిపుని విశ్వసించున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మన వ్యక్తిగత కుటుంబ అవసరాలను ప్రభువు సమర్పించుకుందాం. ఈ కారుణ్య మహోత్సవం రోజు ప్రభు తన మోక్ష ద్వారములను తెరిచి మనపై తన కారుణ్యాన్ని కురిపించే రోజు. అడగండి మీకు ఇవ్వబడునని ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి మన కుటుంబ అవసరాలను, వ్యక్తిగత అవసరాలను ప్రభువు సమర్పిద్దాం. ఈ మనవులన్నీయు మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
కొలిచెదమయ్యా ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా ఆశీర్వదించుమా ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి కల్పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపుము. యేసు దివ్య కారుణ్య హృదయ మహోత్సవమును కొనియాడుచున్న మేమందరం విశ్వాసము ద్వారాను జ్ఞాన స్నానము ద్వారాను నూతన జనం పొంది ఆనందించుచు మమ్మల్ని నిత్య ఆనందమునకు చేర్చుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలి నీ కాలమున నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్య ద్వారములు తెరవబడినవి. ఎందుకనగా అతని మరణము మా మరణమునకు విముక్తి ధనమాయను, అతని పునరుత్థానము ద్వారా మా జీవితముల పునరుత్థానమాయను. కావున మానవ జాతి ఎంతో పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నిరంతరము నీ మహత్వమును కీర్తించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించైనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫౌస్టీనమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుపు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను
లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. యేసు సజీవముగా లేచెను. నేనంటే మీరు నిజముగా లేచెనని అనాలి. యేసు సజీవముగా లేచెను, నిజముగా లేచెను. యేసు సజీవముగా లేచెను, యేసు సజీవముగా లేచెను. యేసు సజీవముగా లేచెను, నిజముగా లేచెను. నిజముగా లేచెను, యేసు సజీవముగా లేచెను అనుచు మనమందరం హల్లెలూయా పాటలు పాడాలి. హల్లెలూయా 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 మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయాకి ఎన్ని రాగాలు ఉన్నాయంటే అన్ని రాగాల్లో పాట పాడవచ్చు. ఈ ఒక్క పాటే ఎవరి రాగంలో వారు పాడవచ్చు. అంత ఆనందం కనుక మరి ఒకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఆనందముతో ప్రభు నేర్పిన పరలోక చెప్పం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యందు ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపెట్టక కీడుల నుండి రక్షించండి. ప్రభువాన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ వలన మమ్మ పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నానని మీ అపోస్తలతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో చూచి విశ్వసించు వారి కన్నా చూడక విశ్వసించు వారు బహుధన్యులని మనలందరినీ దీవిస్తూ పలికిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము పదాత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతం వసించుటకు మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు మన హృదయందు నిరతం వసించుటకు రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించు ఆత్మాహారం.
ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీ అందరికీ దివ్యకారుణ్య మహోత్సవ శుభాకాంక్షలను శుభాశిష్యులను తెలియచేస్తూ ఉన్నాను. మరి ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా నాకు ఈ పండగ చేయండి అని కోరుకున్నారు కాబట్టి మరి ఆయన డేట్ కూడా చెప్పారు. ఏమిటని? పునరుత్థానం తర్వాత వచ్చే ఆదివారము ప్రపంచమంతటా నా కారుణ్య మహోత్సవాన్ని మహావైభవంగా చేయండి అని ప్రభు పిలుపునిచ్చారు. మరి ఈ మాటను స్వీకరించి 2000 సంవత్సరము ఏప్రిల్ 30వ తేదీన అప్పటి పోపు గారు, 2వ జాన్ పాల్ పోపు గారు ఈ యొక్క పండుగను ప్రకటించారు. మొట్టమొదటిగా 2000 సంవత్సరాలు జరిగింది. ఒక విధంగా ఇది 26వ మహోత్సవం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియచేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చిన్న గ్రామం ఇది. ఉన్న 20-30 కుటుంబాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించటము మాకు తలక మించిన భారమే. కానీ ప్రభువే కోరుకుంటున్నారు కాబట్టి ఇతర విచారణల నుండి మంచి మనసు ఉన్న వారందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా తోడ్పడినటువంటి వారు నేను వారి పేర్లను జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. వైజాగ్ వాల్టేర్ కమ్యూనిటీ సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ మనకు ఇక్కడే ఉండి ఒక వారం రోజులుగా ఈ పనిపాట్లన్నింటిలో మనకు సహాయం చేస్తూ ఉన్నారు. మరి నేను ఉండడానికి ఇక్కడ నివాసం లేదని చెప్పినప్పుడు సాలూరులో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్స్ కమ్యూనిటీలో ఉంటూ వారు రాత్రి వెళ్ళేప్పుడు 11-12 కూడా అవుతుంది. వాటన్నిటికీ కూడా వాళ్ళు భరిస్తూ చక్కగా ఈ యొక్క ఓపికతో సహనంతో వారు చేస్తున్న సేవను గాను దేవుడు వారిని దీవించాలని సిస్టర్స్కి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ స్నేహితులారా, మరి ప్రాంగణం అంతా ఇంత శుభ్రంగా ఉందంటే మన పొరుగునున్న విచారణ, చిన్న తెరేజమ్మ గారి విచారణ నుండి నెలిపర్తి గ్రామం నుంచి మరి అనేక మంది ప్రజలు వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు మండు టెండలో పనిచేసి ప్రాంగణం అంతా శుభ్రం చేశారు. లేకపోతే ఇది ఇలా ఉండేది కాదు. ఇది ఒక అడవిలాగా మరి పెరిగిపోయి ఉండేది. మరి దేవుని యొక్క కృపతో వారు చేసిన సహాయానికి వారి యొక్క విచారణ గురువులకు మరియు సహాయపడిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాను. విచారణ గురువు సానబోయిన శౌరిబాబు గారు విచారణలో అనౌన్స్మెంట్ చేశారు, మీరు వెళ్ళి సహాయం చేయండి, ఇది పుణ్యక్షేత్రం, మన మేత్రాసనంది, తప్పకుండా మీరు వెళ్ళండి అని ఫాదర్ గారు ప్రోత్సహించడంతో వారు వెళ్ళటము, వారితో పాటు చిన్న ఫాదర్ గారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు సమర్పిస్తూ మాకు తోడ్పడినందుకు ఆ యొక్క ఫాదర్ గారికి కూడా మేము కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గజపతి నగరం విచారణ నుండి వచ్చి సిస్టర్స్ మనకు అక్కడ పూజలు రాయడం వంటి వాటి కార్యక్రమాల్లో సహాయపడుతూ ఉన్నారు. మరి సాలూరు చిన్న తెరేజమ్మ విచారణ నుంచి సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ కూడా వచ్చి మనకు సహాయపడుతున్నారు. ఈ విధంగా 3 కాన్వెంట్స్ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ సహకారంతో ఈ యొక్క అలంకరణ చూడండి, ఈ ఫ్లవర్ అలంకరణ కానీ అక్కడ దివ్యకారుణ్యం ప్రభు స్వరూపము, దేవాలయము ఇవన్నీ కూడా వారే చేసి ఉన్నారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, మరి యువతి యువకులు, స్త్రీలు పురుషులు చాలామంది సహకరించారు. మరి ఈ యొక్క విచారణలో నుండి విచారణ బిడ్డగా ఉన్నటువంటి సుధా అనేటువంటి ఎలక్ట్రీషియన్ ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటినీ తన భుజస్కంధాల మీద వేసుకొని ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ టెంట్స్ వేయటం కానీ లైటింగ్ కానీ వీటన్నిటిలో రాత్రంతా పనిచేస్తారండి వీళ్ళు. మీకు నమ్మశక్యం కాదు కదా. ఆ రోడ్ మీద నుంచి ఇక్కడ వరకు లైటింగ్, కొండ మీద వరకు లైటింగ్ అంతా వెళ్ళాలి చేయాలంటే ఉన్న 5-6 పిల్లలు, మరి యేసుపురం యూత్ పిల్లలు, అదేవిధంగా రామ పాచిపెంట విచారణ, ఆయన రాత్రి లేదు పగలు లేదు పనిచేస్తూనే ఉంటాడు 24/7. వారందరినీ ఇక్కడ పిలవాలంటే రారు, ఎందుకంటే వాళ్ళ అవతారాలు మీరు చూడలేరు కాబట్టి. ఇంకా వాళ్ళు స్నానాలకు చేస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రోత్సహించినటువంటి చిన్నప్ప ఫాదర్ గారికి కూడా నా కృతజ్ఞతలు. మరి ప్రభుదాస్ అనేటువంటి సహోదరుడు అడ్డు రోడ్డు విచారణ నుంచి వచ్చి చర్చిలో ఉన్న లైటింగ్ అంతా ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా కొండడాబా విచారణ నుంచి మరియదాస్ అనేటువంటి యువకుడు నా దగ్గర బోర్డింగ్ అబ్బాయిగా చదువుకున్నాడు.
మరి ఈ పూలన్నీ కూడా ఒకరోజు రాత్రి 2 గంటల నుంచి ఆనందపురంలో వేటాడి ఈ పువ్వులన్నిటినీ నేను రోజు కారులో తీసుకొని వచ్చారు. ప్రియ స్నేహితులారు, ఇది ఒక్క మనిషి పని కాదు. ఎంతోమంది మంచి మనుషులు ఉన్నవారు 10 రూపాయలు ఇచ్చిన సహాయము, మనుషులు చేసిన సహాయంతో ఇవన్నీ చేయగలిగాం. మరి ముఖ్యంగా గమనించవలసిన వారు, అప్రిషియేట్ చేయవలసిన వాళ్ళు, ఈ పాటల బృందం 10 మంది కన్యకల్లాగా వరుసగా మెట్ల మీద నిలబడుతున్నారు. వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని మీరు ఆశ్చర్యపోతున్నారు. ఇది కారుణ్య పాటల బృందం. అన్ని విచారాల నుంచి ఉంటారు. అంటే తరచుగా ఇక్కడికి వచ్చి సహాయపడుతూ పాటలు పాడుతున్న వాళ్ళకి మాత్రమే అందులో మెంబర్షిప్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ కారుణ్య పండుగల వాటిలో పాడాలంటే అప్పుడప్పుడు వచ్చి మీరు పాడి మీరు రిజిస్టర్ అవ్వాలి. వాట్సాప్ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేస్తాం. వీలైనప్పుడు వచ్చి పాడుతూ ఉన్నట్లయితే పెడతాం. అలాగే పూజ సాయం చేసే పిల్లలు కూడా ఇక్కడ సాయం చేసే పిల్లలే. పట్టణాలు చదివే వాళ్ళని కూడా ఇక్కడే చదివే వాళ్ళనే పెడుతూ ఉన్నాం. ఇది మేము పాటిస్తున్నటువంటి ఒక సిద్ధాంతం. ఏంటి, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఒక సహాయం చేయాలి. వాలంటీర్గా వంట చేయడం కావచ్చు, లేకపోతే వడ్డన చేయడం కావచ్చు, తొడవడం కావచ్చు, లేకపోతే పాటలు, పూజలు రాయటము, ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి నేను వాలంటీర్గా ఉంటాను, నేను పని చేస్తాను అన్నట్లయితే మీ ఫోన్ నంబర్ మాకు ఇచ్చినట్లయితే మేము మిమ్మల్ని పిలుస్తాము. అక్కడ ఎడమ ప్రక్క కౌంటర్లో వాలంటీర్స్ నంబర్స్ని కూడా వాళ్ళు రాసుకుంటున్నారు. దయచేసి మీ పేర్లు రాయించవలసిందిగా కోరుతున్నాను. మరి చివరి అనౌన్స్మెంట్, ఈ దివ్యకారుణ్య పుణ్యక్షేత్రంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాదయాత్ర ఎప్పుడు ఫాదర్, పండగ ఎప్పుడు ఫాదర్, అటు ఇటు కిందటి సంవత్సరం శుక్రవారం పెట్టారు కదా అనుకని ఇప్పుడు ఏమవుద్ది అని అడుగుతున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రతి సంవత్సరము తపస్సు కాలంలో వచ్చే మొదటి శుక్రవారమే పాదయాత్ర. ప్రతి నెల ఉంటుంది కదా, అలాగే ఆ నెలలో వచ్చే పాదయాత్ర శుక్రవారం చేసుకుంటాం. వచ్చిన వాళ్ళతో ఇక్కడ పాదయాత్ర చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పునరుత్థాన పండగ తర్వాత వచ్చే ఆదివారం ప్రపంచ కారుణ్య మహోత్సవం ప్రారంభం నుండి అదే తేదీని మనం చేస్తూ వచ్చాము. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ఆ తారీఖున మీరు రావడానికి ప్రయత్నం చేయండి. మరి 9 రోజులు నవదిన ప్రార్థనలు కూడా ప్రభువే చెప్పారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్గపు ప్రజల కొరకు ప్రార్థించాల్సి ఉంది. మరి దగ్గరున్న విచారణకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాము, భోజనం ఇస్తూ ఉన్నాము. దూర ప్రాంతాల వారికి కూడా ఒకవైపు ఆటో ఛార్జ్ కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే 9 రోజులు ఇక్కడ పండగలాగా జరగాలి, ప్రభువే కోరుకుంటున్నారు. కాబట్టి వీలైన వారు మీ విచారణ నవదిన ప్రార్థనలప్పుడు వచ్చి పాటలు పాడడం, పూజలో పాల్గొనడం చేసినట్లయితే మనం ప్రభుని గౌరవించగలుగుతాం. అదేవిధంగా ప్రతి మొదటి శుక్రవారము ప్రార్థనా కూటమి ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకి పుణ్యక్షేత్ర పూజ. వచ్చిన వాళ్ళకి అన్నం కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల హోటల్స్ లేవు, టీ లేదు, షాప్ లేదు, ఏమీ లేవు. కాబట్టి అన్నము సాంబారు మాత్రమే ఇక్కడ ఇస్తాం ప్రతిరోజు కూడా. ఓకే, ఇలాంటి అన్నదానంలో మేము కూడా పాలు పంచుకుంటాం అన్నవాళ్ళు మీరు బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, ఉల్లిపాయ కానీ ఏది మీ దగ్గర ఉంటే అది తీసుకొచ్చి ఈ డబ్బాలో పడేయండి, మేము దానిని ఉపయోగిస్తాం. ప్రియ స్నేహితులారా, మరి తండ్రి గారు ఈ మధ్య చాలా ఎండలో తిరుగుతున్నారు. ఆయన ముఖం కూడా చాలా బలహీనంగా కనిపిస్తుంది, మీరు చూసారా లేదు? ఎందుకంటే పాదయాత్రలలో నడుస్తున్నారు. మరి వాక్ ఫర్ క్రైస్ట్ అనేసి ఈ యొక్క మొన్న జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో తిరుగుతూ ఈ పాస్కా మహోత్సవాలన్నింటిలో పాల్గొంటూ తండ్రి గారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎంతో ప్రేమతో, ఓపికతో, ఓర్పుతో వచ్చి మరలా కొండ ఎక్కి అక్కడ శిలువ మార్గాలు ఆశీర్వదించి మళ్ళీ ఇక్కడ దివ్యకారుణ్య వనం ముందును పెట్టాం. ప్రభుని అక్కడ ఆరాధించుకొని ఫోటో తీసుకోవటానికని అదొక చక్కని నిర్మాణం చేశాం. దానికి కూడా తండ్రి గారు ఆశీర్వదించినందుకు తండ్రి గారికి కృతజ్ఞత సమర్పిస్తూ చిన్న చిరు సన్మానం డోలబాబ్జీ గారు, జ్యోతమ్మ గారు, ప్రసాదరావు గారు నిత్యం ఇక్కడ ఉండి సహకరిస్తున్నటువంటి వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య పుణ్యక్షేత్రాన్ని ఇంత ఆధ్యాత్మికంగా అదేవిధముగా సాంఘికంగా కూడా దీన్ని అభివృద్ధి పరుస్తున్న
పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైన ఫాదర్ ప్రేమ్ కుమార్ గారిని విశాఖ అతిమేత్రాసనం తరపున విశాఖ అతిమేత్రానులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుముల బాలా తండ్రి గారు దుస్సాలువతో సత్కరిస్తుండగా అందరూ కరతాళ ధ్వనులతో ఆయనకు అభినందనలు తెలియచేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, గొప్ప ఆనందముతో మేము పస్కా కాలపు 2వ ఆదివారమును దివ్యకారుణ్యేశ్వరి హృదయ పండుగగా కొనియాడుచు హృదయ నిండిన కృతజ్ఞత భావములతో నీకు స్తుతులు అర్పించుతున్నాము. దివ్య వాక్కును విని దివ్య ప్రసాదం స్వీకరించిన మేము యేసు దివ్య ప్రేమ లోతులను మేము గ్రహించినట్లును వాటిని మా మనస్సులందు మా హృదయములందు స్వీకరించి నీకు బలముగా సాక్ష్యం ఇచ్చినట్లు కృప చూపుడు. ప్రపంచమంతట శాంతి కాంతులతో నింపమని మా యేసుపురము దివ్యకారుణ్య పుణ్యక్షేత్రం నిరంతలుగా దీవించుమని మా విచారణ గురువులను ఉపదేశులను గ్రామములను చుట్టుప్రక్కల విచారాలన్నిటిని కూడా మేము మీకు సాక్ష్యం ఇచ్చినట్లుగా బలమైన సంఘములుగా రూపొందించుడు. హల్లెలూయా. గీతాల ఆనందములు మా హృదయములలో నింపి కష్టములలో వ్యాధులలో బాధలలో మా మనసులకు శరీరములు గాయములైనను వాటిని స్వస్థ పొందినట్లు కృప చూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములు ఉంచి ప్రార్థించండి. దేవుడు దయామయుడు, కరుణామయుడు, స్థిరమైన ప్రేమ కలవాడని బైబిల్ మొత్తం పోషించుతున్నది. ఆ కరుణా ప్రేమలు మీ అందరికీ కలకాలము లభించునుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకమునకు పంపెను. ఆ తల్లి దీవెనలు క్రీస్తు ప్రభువును కల్వరి గిరి వరకు నడిపించిన విధమున మనల్ని కూడా మన జీవిత చివరి దశ వరకు నడిపించుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతి నుండి దేవాది దేవుడు మీ జీవిత కాలంలోని ప్రతి దినమును ప్రతి సంవత్సరమును లెక్కగట్టి తన కృపలతో నింపుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీ అందరికీ మరి ఒకసారి ఈ గొప్ప పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు. ముఖ్యంగా మన ఫాదర్ ప్రేమ్ గారు ఈ పండుగను ఇంత ఘనముగా అర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు వందనములు, అభినందనలు చెబుతూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ఫాదర్ని, ఉపదేశులను, పెద్దలను అందరినీ కూడా అభినందించుదాం. అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల విచారణ గురువులను, విజయనగర డీనరీ ఫాదర్ డీన్ అంతయ్య గారిని, ఇతర గురువులను అభినందిస్తున్నా. ఇది ఒక చిన్న కుగ్రామము కనుక మీ అందరి సహకారంతో ఇది నడుస్తుంది. నేను ఇంత గొప్పగా ఈ పండుగ జరుగుద్ది అనుకోలేదు కనుక ఇంకా గొప్పగా రాను రాను ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందాలని చుట్టుప్రక్కల విచారణ వాళ్ళందరినీ నేను కోరుతున్నా. మా కమిటీ, పుణ్యక్షేత్ర కమిటీ కూడా అందరి సహకారాన్ని ఆశిస్తుంది కనుక ఫాదర్ గారు చుట్టుప్రక్కల విచారణ గురువులందరినీ కూడా సహాయ సహకారాలతో ఏ పుణ్యక్షేత్రమైనా కానీ దేవుని కృపచే అది అభివృద్ధి చెందుతుంది. ఆ కృప మీ అందరి ద్వారా, మనందరి ద్వారా వస్తుంది కనుక ఒకనాటికి 17 ఏండ్లు 20-25 సంవత్సరాల కల్లా ఇక్కడ పట్టణంత జనం వచ్చేటట్టుగా, ప్రజలు దేవుని కృపను పొందేటట్టుగా మీరందరూ మరి సహాయం చేయాలని నేను బిషప్గా కోరుతున్నా. కనుక మీ అందరికీ పండగ స్తోత్రాలు చెబుతూ ఇప్పుడు ప్రదక్షిణ కూడా ఉన్నది కనుక ఎండకు వానకు చలికి బెదిరేది లేదు, అదిరేది లేదు. మన విశ్వాసంలో తోమాస్ గారి వలె అక్కడ పాలస్తీన్ నుంచి ఇండియాకు వచ్చింది, చెన్నై పోయినారు, ఆయన సమాధి అక్కడ ఉంది చెన్నైలో, మద్రాస్ మైలాపూర్లో. ఏ బాకుతోనైతే యేసు దేవ హృదయం పొడవబడిందో అదే బాకుతో ఆయన పొడవబడి మన దేశం మీద తన రక్తాన్ని చింది
మరణించి మన దేశాన్ని పునీతం చేశాడు. కనుక ఆయనకు మన శిరస్సు వంచి అభినందనలు తెలుపుతూ మనం కూడా మన దేశమంతా రక్షింపబడాలంటే నీ బాధ్యత, నా బాధ్యత, మన బాధ్యత. కనుక ఒక్కనాటికి తప్పకుండా చేయొత్తండి, ఒక్కనాటికి దేశం మొత్తం రక్షింపబడుతుంది అనేవాళ్ళు యేసుదేవ హృదయ ప్రేమను చూసి గట్టిగా చప్పట్లు కొట్టి మనమందరం గట్టిగా మన విశ్వాసాన్ని ప్రకటించుదాముగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరుని వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను, 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 యేసువా నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓ యేసు ప్రభు, ఓ యేసు ప్రభు, మీరు మరణించారు, మీరు మరణించారు, అయినను మీ నుండి ఆత్మల కోసం జీవధార పొంగి ప్రవహించింది. మీ కరుణ మహాసాగరమై లోకమంతటా వ్యాపించింది. ఓ జీవపు ఊట, అగాధమైన దివ్య కారుణ్యమా, సర్వలోకాలను ఆవరించి మీ సమస్త కారుణ్యమును మా మీద కృమ్మరించండి. ఈ పండగ రోజు మీ యొక్క విన్నపములను, ప్రత్యేక కోరికలను విశ్వాసముతో, నమ్మికతో ప్రభు పాదముల ముందు సమర్పించండి. నేను నీ కోసం మరణించాను, నీవు నా కోసం జీవిస్తావా అని మనలందరినీ సాక్ష్యం ఇచ్చే జీవితం జీవించమని ఆ దివ్య కారుణ్య ప్రేమ మనల్ని అడుగుతుంది. కనుక దేవా, మేము మీకోసం జీవిస్తాము, మీకోసం సాక్ష్యం ఇస్తాము. మీరు మా మరణాన్ని అడగటం లేదు, మా జీవితాన్ని. కనుక ప్రభా, మా జీవితం ద్వారా, మా ప్రార్థన, మా ప్రతి కుటుంబం రక్షింపబడను గాక, మీ ప్రేమలచే కరుణచే నింపబడను గాక. మా పిల్లలందరికీ బాలయేశ్వర ప్రసాదం, పెద్దలందరికీ ఆయురారోగ్యం, శాంతి, సమాధానం. మా దేశ రక్షణకు మేమే బాధ్యులమైన గొప్ప విశ్వాసమును థోమాస్ గారు పాలస్తీనా దేశం నుంచి ఇక్కడికి వచ్చి మా దేశంలో స్వార్థ బీజం నాటిన విధమైన మేమును మా ప్రార్థనల ద్వారా, తపస్సుల ద్వారా ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికై కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు దివ్యనామమును వేడుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ స్వరూపమును మేమందరినీ మీ చేతుల్లో ఉన్న పటములను ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్. తండ్రి హృదయం నుండి కరుణధారగా పొంగి ప్రవహిస్తున్న యేసునాథుని దివ్య కారుణ్యమా, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను.
కంటే గొప్పదైన యేసునాథుని దివ్య కారుణ్యమా నేను నిన్ను నమ్ముచున్నాను నేను నిన్ను నమ్ముచున్నాను నేను నిన్ను నమ్ముచున్నాను నేను నిన్ను నమ్ముచున్నాను దేవదూతల జ్ఞానమునకు అతీతమైన దివ్య కారుణ్యమా మానవాళి జ్ఞానము చేత కొలవబడలేని దివ్య